ఎట్లా చేసి గాంధీ కుటుంబాన్ని తెలంగాణలోకెళ్లే బర్లకు దింపాలని మొండి పట్టుదలతో ఉన్నట్టున్నారు మన తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు. మరి వాళ్ళ లాయల్టీ నిరూపించుకునేందుకో లేకుంటే పార్టీ పతారను ఇంకా గట్టిగా చేసేందుకో తెలియదు కానీ గాంధీ కుటుంబం నుంచి ఒకరిని ఈ ఎంపీ ఎలక్షన్ల పోటీ చేసేందుకు ఒప్పించిండ్రట టీజీ లీడర్లు. సోనియా గాంధీ కుటుంబం మీద భక్తిని, వినయ విధేయతను వినమ్రంగా సాటుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు బాగానే దానిలాడుతున్నట్టున్నది. ముందుగాల మేడానికి ఈడికెంచే పోటీ చేపిద్దామని బాగానే దానిలాడిండ్రు. కానీ మేడమేమో రాజస్థాన్కి వెళ్లి సీదా పెద్దల సభకు పోయింది. అటెనక ప్రియాంక గాంధీనైనా ఈడికెళ్లే పోటీ చేయాలని ఆమె చుట్టూ తిరిగిండ్రు. ఆమె కూడా నాట్ ఇంట్రెస్టెడ్ అని అన్నది. ఇక మిగిలింది రాహుల్ గాంధీ సారే. ఆయన చుట్టూ కూడా షానొద్దుల సందే తిరుగుతున్నారు. మీరు తెలంగాణలోకి వెళ్లి పోటీ చేస్తే ఆ సీట్ ను గెలిపించి మీ గిఫ్ట్ ప్యాకెట్ల పెట్టి మరీ అప్పచెప్తాం అని సీనియర్లంతా సార్ చెవిలో గూడు కట్టుకొని మరి చెప్పిండ్రట. ఆయననేమో చూద్దాం చేద్దాం అన్నట్టే అన్నాడు గాని సయాన్ లేదట ముందుగాల. ఇప్పుడు ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా పోరి ఎక్కువ పెట్టి ఎట్లనైనా తెలంగాణలోకెళ్లి పోటీ చేయవలసిందే బాబు అని కోరిండ్రట. వీళ్ళంతా మొహమాట పెడుతుంటే కాదంటే బాగుండదని రాహుల్ గాంధీ కూడా సాయి అన్నాడట. అయితే భువనగిరి లేకుంటే ఖమ్మంకెళ్లి రాహుల్ తోటి పోటీ చేపిస్తే ఈజీగా గెలుస్తాడనే యుగురం చేసిండ్రు కాంగ్రెస్ లీడర్లు. మరి ఈ దెబ్బతోటి ఆడ సీటు మీద ఖర్చు పేసుకున్న లీడర్లకు కండ్లకెళ్లి నీళ్లు గారుతున్నట్టే లెక్క. మరి చూడాలి ఏమైతుందో.